ఫస్ట్ వర్షన్ ఐఆర్వి తెలుగు 2019 వాడుక భాషా బైబిల్ నుంచి ఆదికాండము 35వ అధ్యాయము. దేవుడు బేతేల్లో దీవించడం. దేవుడు యాకోబుతో, నువ్వు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించు. నీ సోదరుడైన ఏసావు నుండి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ ఒక బలిపీఠం కట్టు అని చెప్పాడు. యాకోబు తన ఇంటి వారితో, తన దగ్గర ఉన్న వారందరితో, మీ దగ్గర ఉన్న అన్య దేవుళ్లను పారివేసి మిమ్మల్ని మీరు పవిత్రపరుచుకొని మీ వస్త్రాలు మార్చుకోండి. మనం బేతేలుకు బయలుదేరి వెళ్దాం. నా కష్ట సమయంలో నాకు సహాయం చేసి నేను వెళ్ళిన అన్ని చోట్ల నాకు తోడై ఉన్న దేవునికి అక్కడ ఒక బలిపీఠం కడతాను అని చెప్పాడు. వారు తమ దగ్గర ఉన్న అన్య దేవుళ్ళన్నిటినీ, తమ చెవి పోగులను యాకోబుకు అప్పగించారు. యాకోబు వాటిని షెకెము దగ్గర ఉన్న సింధూర వృక్షం కింద పాతిపెట్టాడు. వారు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు వారి చుట్టూ ఉన్న పట్టణాల వారికి దేవుడు భయం పుట్టించాడు. కాబట్టి వారు యాకోబు కుటుంబాన్ని తరమలేదు. యాకోబు అతడితో ఉన్నవారంతా కనానులో లూజుకు అంటే బేతేలుకు వచ్చారు. అతడు తన అన్న దగ్గర నుండి పారిపోయినప్పుడు దేవుడెక్కడ అతడికి ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి వారు అక్కడ బలిపీఠం కట్టి ఆ ప్రదేశానికి ఎల్ బేతేలు అని పేరు పెట్టారు. రెబ్కా దాది దెబోరా చనిపోయినప్పుడు ఆమెను బేతేలుకు దిగువన ఉన్న సింధూర వృక్షం కింద పాతిపెట్టి దానికి అల్లోన్ బకూత్ అనే పేరు పెట్టారు. యాకోబు పద్దనారము నుండి వస్తూ ఉండగా దేవుడు అతడికి మళ్ళీ ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించాడు. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, కానీ ఇప్పటి నుండి అది యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. దేవుడు, నేను సర్వశక్తిగల దేవుణ్ణి, నువ్వు ఫలించి అభివృద్ధి పొందు. ఒక జనాంగం, జాతుల గుంపు నీ నుండి కలుగుతాయి. రాజులు నీ సంతానం నుండి వస్తారు. నేను అబ్రహాముకు, ఇస్సాకుకు ఇచ్చిన దేశాన్ని నీకిస్తాను. నీ తరువాత నీ సంతానానికి కూడా ఈ దేశాన్ని ఇస్తాను అని అతనితో చెప్పాడు. దేవుడు అతనితో మాట్లాడిన ఆ స్థలం నుండి పరలోకానికి వెళ్ళాడు. దేవుడు తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభం అంటే ఒక రాతి స్తంభం నిలబెట్టి దాని మీద పానార్పణం చేసి దాని మీద నూనె పోశాడు. తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలు అని పేరు పెట్టాడు. వారు బేతేలు నుండి ప్రయాణమై వెళ్ళారు. వారిలో ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరం ఉన్నప్పుడు రాహేలుకు కానుపు నొప్పులు మొదలయ్యాయి. ఆమె ప్రసవం వలన తీవ్రంగా ప్రయాసపడుతూ ఉండగా మంత్రసాని ఆమెతో, భయపడవద్దు, ఈసారి కూడా నీకు కొడుకే పుడతాడు అంది. రాహేలు కొడుకును ప్రసవించి చనిపోయింది. ప్రాణం పోతూ ఉన్న సమయంలో ఆమె, వీడి పేరు బెనోని అంది. కానీ అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టాడు. ఆ విధంగా రాహేలు చనిపోయినప్పుడు ఆమెను బెత్లెహేము అని పిలిచి ఎఫ్రాతా మార్గంలో సమాధి చేశారు. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభాన్ని నిలిపాడు. అది ఈ రోజు వరకు రాహేలు సమాధి స్తంభంగా నిలిచి ఉంది. ఇశ్రాయేలు ప్రయాణం కొనసాగించి మిగ్దల్ ఏదేరుకు అవతల తన గుడారం వేసుకున్నాడు. ఇశ్రాయేలు ఆ దేశంలో నివసిస్తున్నప్పుడు రూబేను తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. ఆ సంగతి ఇజ్రాయేలుకు తెలిసిందే. యాకోబు కొడుకులు 12 మంది. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు,
జబులూను వీరు లేయా కొడుకులు. యోసేపు, బెన్యామీను వీరు రాహేలు కొడుకులు. రాహేలు దాసి అయిన బిల్హా కొడుకులు దాను, నఫ్తాలి. లేయా దాసి అయిన జిల్పా కొడుకులు గాదు, ఆషేరు. వీరంతా పద్దనారంలో యాకోబుకు పుట్టిన కొడుకులు. అబ్రహాము ఇస్సాకులో నివసించిన మమ్రేలోని కిర్యాతర్బాలో తన తండ్రి ఇస్సాకు దగ్గరికి యాకోబు వచ్చాడు. అదే హెబ్రోను. ఇస్సాకు 180 సంవత్సరాలు బ్రతికాడు. ఇస్సాకు కాలం నిండిన వృద్ధుడై చనిపోయి తన పూర్వీకుల దగ్గరికి చేరిపోయాడు. అతని కొడుకులు ఏసావు, యాకోబు అతన్ని సమాధి చేశారు.